అదైతే జరుగుతుంది సార్. వైసీపీ వన్ సైడ్, బీజేపీ సైలెన్స్, కూటమి ఇదే. ఇప్పుడు లడ్డు సమస్య అని మనం మాట్లాడితే అంత ముందు రోజు కూడా నేను ఏదో వీడియో చేశాను. చాలా విచిత్రమైన విషయం ఏమంటే, నేను అడిగింది ఏంటి, మీరు వచ్చిన తర్వాత దాన్ని వెనక్కు పంపారు, మళ్ళీ వస్తే తీసుకున్నారు. దీని మీద మీరు జవాబు చెప్పాలి కదా. గతంలో జరిగినవన్నీ తప్పకుండా మాట్లాడాలి. ఏ ఒక్క క్షణంలో కూడా నేను మీకు గుర్తుంటే ఏడాది నుంచి చర్చిస్తున్నాము. వైసీపీ హయాంలో కల్తీ జరగలేదు అనే ప్రశ్న అసలు ఉత్పన్నం కాదు. ఒకటి కొవ్వు కలవలేదు అన్నంత మాత్రాన కల్తీయే లేదని మీరు ఎలా చెప్తారు అనే మాట ఒకటి తప్ప నేను అనడము. కానీ కూటమి కూడా బాధ్యత వహించాలని పత్రిక చూపించేది. ఇది వాళ్ళ సిట్ నివేదికలో ఉంది. జూలైలో మీరు వెనక్కు పంపింది, మళ్ళీ మీరు ఆగస్టులో వస్తే మీరు తీసుకున్నారు. శాంపిల్స్ కూడా దీని నుంచే పంపించారు. సో దీనికి కూటమి జవాబు చెప్పాలి కదా. అసలు ఈ మాటే మాట్లాడకూడదు అని చెప్తే అట్లా ఇది ఇక్కడ. ఎందుకంటే నేను మనం మాట్లాడాక అంతకుముందు రోజు నేను మాట్లాడిన దాని మీద రెచ్చిపోయి వైసీపీ వాళ్ళకు విధంగా, టీడీపీ వాళ్ళకు విధంగా, వైసీపీ వాళ్ళు ఏమో పూర్తిగా అనుకూలంగా మాట్లాడినట్టు, టీడీపీ వాళ్ళు కూడా దాన్నే నమ్మి. నాకు ఆశ్చర్యం వేస్తుంది. సోషల్ మీడియా ఆర్మీలను ఇంతమందిని పోషిస్తుంటే వీళ్ళందరూ కనీసం ఎవరేం మాట్లాడుతున్నారో ఏమొస్తుంది కూడా వీళ్ళు ఏం చూడరా. నేను మాట్లాడిన దాంట్లో నేను 3 ఆధారాలు చూపించాను. 1 ఇప్పటిది, 2 సిట్ చెప్పింది, 3 2016ది. సో ముగ్గురు కూడా బాధ్యత వహించాలి అని దాన్ని నేను హెడ్డింగ్లు కూడా పెట్టాను. ఈ 2024 జూలైలో వెనక్కుపోయి మళ్ళీ ఆగస్టులో తిరిగి వచ్చిన దానికి కూటమి కాక ఎవరు బాధ్యత వహించాలి? ఇట్స్ ఏ వెరీ రియల్ క్వశ్చన్ కదా. పైగా ఇది సిట్ నివేదిక. ఎవరో ఒకరు కామెంట్ పెట్టారు, పిచ్చిగా అన్నిటి మీద నేను స్పందించను. ఎందుకంటే ఏదో వాళ్ళ అవసరార్థం వాళ్ళు చేస్తుంటారు. కానీ ఎవరో చెప్పడం ఏది సార్, ఇది సిట్ నివేదిక. చివరి 10 పేజీలు కంక్లూజన్. సిట్ నివేదికలో కంక్లూజన్, ఇట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ దట్ పోమిల్ జైన్, విపిన్ జైన్, శంకర్ జైన్, పూనం జైన్ ఎంటర్డ్ ఇంటూ క్రిమినల్ కాన్స్పిరసీ ఎట్సెట్రా. ఈ వివరాలన్నీ దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ 2019, 24 ఉన్నాయి. బహుశా వీళ్ళ ఉద్దేశంలో 24 అంటే 24 జూలై కూడా 24లోకి వస్తుంది కదా, 24ని. కానీ వెనక్కు పంపింది ఎప్పుడు? ఇది డైరీ రిపోర్టు, ఐసీఏఆర్ నేషనల్ డైరీ రీసెర్చ్, ఐసీఆర్ ఎన్డీఆర్ఏ కర్నల్. డ్యూరింగ్ ది ఇన్వెస్టిగేషన్ 4 సీల్డ్ ఘీ శాంపుల్స్ డ్రాన్ బై టీటీడీ ఫ్రమ్ 4 tankers ఆఫ్ ఏఆర్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ ఆన్ 6/7/24 and 12/7/2024 అట్ టీటీడీ వేర్ హౌస్ గోడౌన్. అంటే 2024 జూలైలో టీటీడీ గోడౌన్లో నుంచి తీసుకున్నామని ఉంది. అప్పటి కూటమి అధికారంలోకి వచ్చింది. కానీ వీటిని మళ్ళీ తిరిగి పంపించారు. వీటినే 16/5/2025లో దీని రిపోర్టే కర్నాల్ నుంచి వచ్చింది. బట్ ఇప్పుడు మనం చర్చిస్తున్న నివేదిక మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటిది. దీని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కంక్లూషన్స్ తీశారు. వాళ్ళు చాలా తప్పుడు పద్ధతుల్లో నెయ్యి లేకుండా అవి కెమికల్స్ కలిపి చేస్తున్నారని. అయితే ఆ చేస్తున్న వాళ్లకు కొంతమంది 2016లో కూడా ఏదో ఒక పేరుతో ఉన్నారు. సో 3 సత్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వైసీపీ వాళ్ళు కూడా ఇది వేసుకుంటున్నారు. కల్తీ జరగలేదని స్పష్టంగా చెప్పింది. నేను ఎక్కడ చెప్పలేదు కల్తీ జరిగిందని చెప్పలేదు. కొవ్వు కలవలేదని చెప్పారు. అది అందులో ఉంది. ఇప్పుడు నేను చదివిన కంక్లూజన్లో కూడా కంక్లూజన్ ఇది ఇంకోటి కాదు. ఎక్కడో చోట ఇది ముగించాలని చెప్తే ఇది 2025లో వీళ్ళు సబ్మిట్ చేసి ఇదిగోండి, ఇది ఒకేసారి చదువుతా నేను. ఈ samples were sent through this honorable court to ICAR NDRA Karnal Haryana to test for the presence of lard and other animal fats. NDRA Karnal in its report dated 16/5/2025 stated that all 4 samples were analyzed using so and so method limit but not detected lard in any of the 4 samples. This is conclusion andi.
కంక్లూజన్కు వాళ్ళు ఇచ్చినటువంటి ఇది సమాధానం. ల్యాండ్ లేదు కాబట్టి తప్పే లేకుండా పోతుంది, అది కూడా ఏం లేదు కదా. కానీ 3 నిజాలు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వెనక్కు వెళ్ళిన ఘీ మళ్ళీ దొంగ పద్ధతుల్లో తిరిగి వస్తే తీసుకొని వచ్చి గోడౌన్లో పెట్టుకొని అవే శాంపిల్స్ మీరు పంపించారు, వాటి మీద తేల్చారు. అయితే వీళ్ళు 2019 నుంచి సరఫరా చేస్తున్నారు, 2016 నుంచి వేరే పేరుతో సరఫరా చేస్తున్నారు. సో ఈ మొత్తం మాట్లాడితే వైసీపీ వన్ సైడ్ తీసుకుంటుంది, టీడీపీ వాళ్ళేమో మా పేరే రాకూడదంటారు. వాళ్ళు ఎంతసేపటికి 2024కు ముందుదే మాట్లాడమంటారు. అసలు తీసుకుందే శాంపిల్స్ 2024 జూలైలో అయితే వెనకడితే మాట్లాడమంటే అది ఎలా సాధ్యం అండి? ఇది ఒకవేళ వైసీపీ వాళ్ళు నా వీడియో తీసుకొని నేను టీడీపీ మీద విమర్శ చేసిన భాగమే వాళ్ళు పెడితే, కాదండి మీ మీద కూడా ఉందని చూపించాలి. వీళ్ళు చేయాల్సిన పని ఏంటి? మీ మీద కూడా చాలా ఉంది మహానుభావ, మీరు ఎందుకు అంత ఆనందపడతారని చెప్పాలి. అది కాదనమాట. అంటే మమ్మల్ని అంటే అప్పటికి పాలక మండలి అయిందండి రిటర్న్ వచ్చినప్పుడు, ఈ 4 లారీలు వెనక్కి వచ్చినప్పుడు అప్పుడు పాలక మండలి లేనట్టుంది. నేను పాలక మండలిని కాదు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సిస్టమ్ వ్యవస్థ అదే కదండి. ఈ వెంకయ్య చౌదరి గారు ఉన్నారు అనుకుంటా అప్పటికే. ఐ థింక్ వెంకయ్య చౌదరి గారు ఉన్నారు, లేదా ధర్మారెడ్డి గారు ఉన్నారు కదా వీళ్ళంతా. సార్ తిరుపతి పాలనా వ్యవస్థ యథాతథంగా ఉందండి. నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా కూటమి ఉన్నా తిరుపతిలో తిరుమలలో తిష్ట వేసిన అవినీతి పాలక మండలి అలాగే ఉంది. వాళ్ళలో కొంతమంది, అందరు కాదు, 90% మందికి అవినీతి ఏం సంబంధం ఉండదు. 10% మందో 5% మందో పైన తిష్ట వేసి ఇవన్నీ చేస్తున్నారు. మీరు అసలు శ్యామలరావు గారు ఆయన వేశారు, మళ్ళీ తీసేశారు. ఆయన ముందు చెప్పింది మానేశారు. మళ్ళీ గతంలో వద్దన్న అనిల్ కుమార్ సింఘాల్ను మళ్ళీ తెచ్చారు. ఎందుకు చేశారు ఇవన్నీ? వీటికి ఏమీ ఎక్స్ప్లెనేషన్ వద్దా అని నేను అడుగుతున్నా. కూటమి వీటి మీద ఏమి వివరణ ఇవ్వద్దా? ఎంతసేపు ఇప్పుడు ఈరోజు నిన్న కూడా చెప్పాను నేను, సుబ్బాబు ఆ వీడియోలో కూడా ఇది వీళ్ళు ప్లే చేసి నా మీద దాడి చేస్తున్న వీడియోలో కూడా సుబ్బారెడ్డి మీద కూడా చర్యలు తీసుకోండి, మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని నేను చెప్పాను. నేను అంటే మాకు కావాల్సిందే వింటాము, మాలాగే మీరు తిట్టాలంటే దానికి మీరు ఉన్నారు కదా, మీకు పెద్ద పెద్ద సైన్యాలని తిట్టుకోండి. మేము అందరి తరఫున, పైగా నేను చెప్తుంది ఏంటి, అవినీతి కల్తీ వీటి మీద మాట్లాడకుండా ఆ మతం కోసం వాళ్ళగా ఒక మతాన్ని ఉద్ధరించడం కోసం ఈ మతం మీద చేశారు, అది ఈ మతాన్ని ఉద్ధరించడం కోసం దాని మీద చేశారు. ఈ సమస్య ఎందుకు? మీరు ఎవరేమి ఆధ్యాత్మిక పీఠాధిపతులు కాదు కదా, మీరు రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, మీరు రాజకీయాల గురించి మాట్లాడండి. మీరు పాలకులుగా, భక్తులుగా వ్యక్తిగత భక్తి అది మీరు చూసుకోండి. కాబట్టి ఇందులో అర్థం లేని ఒక దాడి, ఎవడో ఒకరిని చేయాలని దాడి చేయడం తప్ప ఇంకో సమస్య తెలుసా? నేను కూటమి కూడా సమాధానం చెప్పాలి కూడా నేను కూటమే నేను ఎక్కడ చెప్పాల. ఆ మాట అనేవరకు ఒక్కసారి కూడా నన్ను ఏమనలేదు. 1.5 నుంచి నేను ఈ విషయం రోజు మాట్లాడుతున్నా. కానీ అంటే మమ్మల్ని మాత్రం అనకూడదు, మమ్మల్ని మాత్రం అనకూడదు, అవతల వాళ్ళనే అనాలి. మీరంటే ప్రత్యర్థులండి, మేమే మీలాగా ఒకరికొకరు అంత ప్రత్యర్థులం కాదే. మేము విమర్శకులం, పరిశీలకులం, లేకపోతే ప్రజల తరఫున మీడియాలో మాట్లాడేవాళ్ళం. మరి 1.5 నుంచి లేనిది నిన్ననే ఎందుకు వచ్చింది చెప్పక్కర్లేదా? నేను ఇప్పుడు సూటిగా అడుగుతున్నా. జూలైలో వెనక్కు వెళ్ళిన ట్యాంకర్లు, మీరే వెనక్కు పంపినప్పుడు ట్యాంకర్లు మళ్ళీ ఆగస్టులో తిరిగి వస్తే దీనికి ఎవరు బాధ్యత వహించాలి? దిస్ ఇస్ మై నేను సూటిగా అడుగుతున్నా. ఇది లేదు 2022లో బెంగళూరు వీళ్ళు జవాబు చెప్పిన తర్వాత, పరీక్షించిన తర్వాత కూడా మళ్ళీ కొనసాగిస్తే దానికి వైసీపీ, దీనికి టీడీపీ కూటమి చెప్పాలి, దానికి వైసీపీ చెప్పాలి. ఎవరిది వాళ్ళకి చెప్తే ఇద్దరికి కోపం వచ్చేసి ఎవరి ఫుట్బాల్ మధ్యలో మనలాడుకుంటే ఎట్లా? సో నాకేం పెద్ద వాటి గురించి పెద్ద దిగులేం లేదు, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇది నిజం కాబట్టి. నేను నివేదిక లేదు, ఇవన్నీ ఒక పత్రికలో వచ్చాయి. ఆ పత్రిక పేరు కూడా వాళ్ళు చూపిస్తున్న వీడియోలో ఉంది. ఆ తేదీలన్నీ దాంట్లోవే. నేను ఇందాక కూడా వచ్చేటప్పుడు ఆ నివేదిక పరిశీలించా. చివరిది ఫైనల్గా కంక్లూడ్ చేస్తాను. ఇవన్నీ చెప్పారు వాళ్ళు, 21 మంది పేర్లు చెప్పారు. ఇది 21 లాస్ట్ పేజ్, ఇది 21 పేర్లు చెప్పి, సో హెన్స్ ది సప్లిమెంటరీ ఎట్సెట్రా చెప్పి, ఇట్ ఈస్ హంబ్లీ prayed that this honorable court may be pleased to take cognizance of offences, may proceed in accordance with law and issue necessary processes against A16 to A36 for their appearance to the and face the trial. నేను అదే చెప్తున్నా.
సిబిఐ న్యాయస్థానంలో ఏదైతే వాళ్ళు 16 నుంచి 36 వరకు మేము అన్ని వివరాలు పెట్టాము, మీరు దయ ఉంచి గౌరవ న్యాయస్థానం వాళ్ళ మీద నేను అదే కోరుతున్నా, మీరు అదే తీసుకోండి. ఎందుకు రోజు మీడియాలో ఒకరు ఫ్లెక్సీలు, ఒకరేమో ఇవి. ఇంక ఈరోజు తాజాగా నిజంగా చెప్పాలంటే మనకి ఇంకో టాపిక్ కూడా ఉంది. ఈరోజు తాజాగా రాజకీయ పార్టీలు కాకుండా నిన్న అయితే సాధువులు సన్యాసులు వాళ్ళందరూ వచ్చి ప్రదర్శన, తిరుపతి లడ్డూను మీరు అపవిత్రం చేస్తారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందండి? వీళ్ళు కూడా